హే గాయ్స్, స్పెండ్ ఏ డే విత్ మీ. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కేఆర్పురంకి అయితే వెళ్తున్నాను. నాకు ఒక చిన్న వర్క్ ఉంది ఈరోజు కేఆర్పురంలో. నేను వేరే ఫ్యాబ్రిక్ అయితే ఒక చోటు నుండి తీసుకొని టైలర్కి అయితే ఇవ్వాలి. సో అందుకనేసి మార్నింగ్ లేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే కేఆర్పురంకి బస్ అయితే తీసుకొని వెళ్తున్నా. బిఎంటీసీ బస్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాటర్లో ఫ్యాబ్రిక్ అయితే టైలర్కి పంపించేశాను. ఇక్కడే మా ఫ్రెండ్ ఇదే ఏరియాలో ఉంటుంది పీజీలో. ఆ అమ్మాయి ఒక 20 మినిట్స్లో కలవడానికి వస్తాను, వెయిట్ చేయంటే ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ ఉంటే ఇక్కడ లోపలైతే వచ్చాను. ఇక్కడైతే ఎక్కువ రద్దీ అయితే లేదు. నేను వెళ్ళిన రోజు అయితే వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే వంకాయ కేజీ ఎంత అని అడిగితే 50 రూపీస్, 60 రూపీస్ ఆ విధంగా ఉందని చెప్పారు. దాంట్లో తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, ఇట్లా డిఫరెంట్ వంకాయల్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ వస్తే చాలా కావాల్సిన అన్ని వెజిటబుల్స్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. అన్నీ ఒకే చోటు ఉన్నాయి. మార్కెట్ కూడా చాలా పెద్దది అసలు. ఇంకా అలాగే ఇక్కడ టెంకాయలు వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ అలా ఉంది. ఎన్నో టెంకాయలు ఉన్నాయి చూడండి ఇక్కడైతే. ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. నార్మల్గా గుండు మల్లెలు, బొండు మల్లెలు, సన్నజాజి, ఇట్లా చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఒక 100 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ ఆ విధంగా అయితే చెప్తున్నారు. ఇక మా ఫ్రెండ్ అయితే వచ్చింది. మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మార్నింగ్ నుండి. సో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి మానసా కేఫ్కి అయితే వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అనేసి నేనైతే ఒక మసాలా దోశ అండ్ వడ అయితే ఆర్డర్ చేశాను. తనైతే మీల్స్ తీసుకునింది. అప్పటికే 12:30 అలా అవుతోంది టైం. మార్నింగ్ టైం లేక నేను బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇక బయట వచ్చినాక ఇక ఆ ఫ్యాబ్రిక్ ఇవ్వాలనేసి నేను ఆ పాటర్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా టైలర్కి ఫోన్ చేసుకుంటూ అలాగే తిరుగుతూ ఉండిపోయాను. సో ఫుల్ ఆకలిస్తుంది. ఫస్ట్ అయితే నేను ఒక వడ అయితే ఆర్డర్ చేశాను. వడ అయితే చల్లగా అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో చేసినట్టున్నారు. ఫస్ట్ అయితే చట్నీతో ట్రై చేశాను. టేస్ట్ అస్సలు బాగాలేదు. నెక్స్ట్ ఇక సాంబార్తో ట్రై చేశాను. సాంబార్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక తినేసి ఇంకా గోబీ అలా ఏదైనా ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ లేట్ అవుతుంది అన్నారు. ఎందుకంటే పేపర్ మసాలా దోశ రావడానికి చాలా టైం పడుతుంది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఇక ఫైనల్గా దోశ అయితే వచ్చేసింది. చాలా పెద్దగా ఉంది దోశ అయితే. ఇంత పెద్ద దోశ నేను తినగలనా నాకే డౌట్ వచ్చింది. దోశ బయట క్రిస్పీగా బాగుంది. ఆ ఉల్లగడ్డ పళ్ళెం ఏదైతే ఉందో అదైతే కొద్దిగా ఇచ్చారు, బట్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఆ చట్నీనే మరీ నీళ్ళగా ఉంది. దానికి తోడు కొబ్బరి సరిగ్గా మిక్సీ పట్టలేదు వాళ్ళు. సో అందుకే నాకు అంతగా నచ్చలేదు చట్నీ. బట్ సాంబార్తో తింటే ఓకే ఓకే అనిపించింది. ఇక తినేసి ఇక కాఫీ అలా తాగుదామని బయట అయితే వచ్చాము. 15 రూపీస్ అంట కాఫీ. మేమైతే 2 టోకన్స్ తీసుకొని మంచిగా కాఫీ తాగేసి అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకొని గోపాలన్ సిగ్నేచర్ మాల్ అనేసి కేఆర్పురంకి దగ్గరలో ఒకటి ఉంటుంది. సో అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. బట్ అక్కడేం ఇష్యూ అయిందంటే క్యాబ్ డ్రైవరు యాక్సెప్ట్ చేశారు మా రైడ్. 10 మినిట్స్ నుండి అక్కడే ఉన్నారు. మాకైతే 1 మినిట్ అలా చూపిస్తుంది. మేము ఫోన్ చేసి ఎక్కడున్నారు, 1 మినిట్ అనే చూపిస్తుంది కదా అంటే క్యాన్సిల్ కరో ఏదో మాట్లాడుతున్నారు అతను. మేము ఎందుకు క్యాన్సిల్ చేయాలి, మీకు ఇష్యూ అయితే మీరు క్యాన్సిల్ చేయండి అంటే అతను అస్సలు వినట్లేదు. ఆయన హిందీలో ఏదేదో మాట్లాడుతున్నారు గట్టి గట్టిగా. ఎందుకులే ఊరికే ఇష్యూ అనేసి నేనే క్యాన్సిల్ చేశాను. ఇక మేము వేరే క్యాబ్ అయితే బుక్ చేసుకొని మాల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే జుడియోలో ఏదో ఆఫర్స్ ఉంటే మా ఫ్రెండ్ వెళ్ళి ట్రై చేసింది. అక్కడ కొన్ని డ్రెస్సెస్ కొనుక్కొని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే జ్యువెలరీ ఏదో ఉంటే చూస్తూ ఉన్నాము. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఇట్లా ఇవేవో ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఇయర్ రింగ్స్ చూశాను, బాగున్నాయి వైట్వి. ప్రైస్ అడిగితే మరీ హెవీగా చెప్పారు, మన బడ్జెట్ కన్నా ఎక్కువ చెప్పారు. సో ఎందుకులే అని చెప్పేసి చూసి అక్కడే పెట్టేశాను. ఇయర్ రింగ్స్ అయితే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. బట్ రేటే మరీ ఎక్కువ చెప్తున్నారు. 1100, 1200, 1300 అట్లా చెప్తున్నారు. ఇదేదో మిస్టర్ డై అనేదో కనిపిస్తే ఇక్కడ లోపలికైతే వచ్చాము. ఏమైనా షాపింగ్ అట్లా చేద్దామనేసి నేనైతే ఈ మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇది 115 ఎంతో ప్రైస్, వర్త్ అనిపించింది నాకు ఎందుకో. ఇంకా అది తీసుకున్నాను. ఇంకా అలాగే ఇదేదో ప్లాస్టిక్ నెయిల్స్ అంట, జస్ట్ ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చు అంట. చూశాను, బట్ ఇది మనకు వర్కౌట్ అదనేసి అక్కడే పెట్టేశాను. ఇంకా అలాగే కొన్ని ప్లాస్టిక్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. అయినా చిన్న చిన్నగా ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ ఈ గిఫ్ట్ బాక్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లా ఏదైనా ఇవ్వాలంటే ఇవైతే క్యూట్గా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 45 రూపీస్ అంతే. నాకైతే వర్త్ అనిపించింది. ఎవరికైనా మంచిగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే బెటర్ అనిపించింది నాకైతే. ఇక మేమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. ఇదైతే బోలా బ్లాస్ట్ అని చెప్పేసి ఏదో చూసాము. సమ్ బబుల్ టీ అనుకుంటా. నేనైతే ఒక వాటర్ మెలన్ ఫ్లేవర్ అయితే ఆర్డర్ చేశాను. కిచెన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకు అదైతే బాగా నచ్చింది. మా ఫ్రెండ్ వచ్చేసి ఏదో ఫ్లేవర్ అయితే తీసుకునింది, అది మరీ వర్స్ట్గా ఉందంట. నాదైతే కొద్దిగా ఓకే ఓకే అనిపించింది. కొంచెము ఎట్లా అంటే ఇది మిక్స్ ఆఫ్
వాటర్ మెలన్ ఫ్లేవర్ మాత్రం యాడ్ చేస్తారు. అండ్ కొంచెం స్ప్రైట్ తాగితే ఎలా అనిపిస్తది వాటర్ మెలన్‌లో మిక్స్ చేసుకొని అలా అనిపించింది నాకు టేస్ట్ అయితే. యావరేజ్ అనిపించింది. యావరేజ్ కూడా కాదు ఓకే, ఓకే అనిపించింది. ఇక తాగేసి మేము కిందకైతే వచ్చాము. మాల్‌లో రెనోవేషన్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. 4థ్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్ట్ ఉంది. అదే కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది. నేను ఫస్ట్ బీటీఎం లేఅవుట్‌లో ఉన్నప్పుడు వేగా సిటీ మాల్ అనేసి మాకు దగ్గరలో ఒక మాల్ ఉండేది. మేము రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళము. ఆ మాల్ అంటే నాకు భలే ఇష్టము. ఇక్కడైతే కొన్ని పెన్సిల్ మ్యాజిక్ అని ఒకతను మంచిగా స్కెచెస్ వేస్తున్నారు. ఇక మేమైతే అక్కడ స్కెచ్ వేపించుకోవాలనుకున్నాం గానీ, బట్ టైం అయిపోయింది. నాకు ఇంకా వేరే వర్క్ కూడా ఉన్నింది. సో, అందుకనేసి మేము ఫాస్ట్‌గా వచ్చేసాము. ఇక ఈవినింగ్ మళ్ళీ కుక్ చేసుకోవడానికి, ఆర్డర్ చేసుకోవడానికి టైము, మనీ 2 వేస్ట్ అనేసి అక్కడే మంచిగా ఒక రైస్ బాత్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ చిన్న హోటల్ అయినా టేస్ట్ అయితే చాలా బావుంటుందని చెప్పారు మా ఫ్రెండ్ ఒకతను. సో, అందుకని తీసుకొని అయితే